సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎంత ఎక్కువ జరుగుతుందో మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఈ ట్రోలింగ్ హద్దులు దాటి వ్యక్తిగత బ్యాడ్ కమెంట్స్ వరకు వెళ్ళిపోతుంది. ఇటీవలే అలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు, కమెంట్లు వస్తున్నాయని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ వద్ద ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనను లక్ష్యంగా చేసుకొని బ్యాడ్ కమెంట్స్ చేస్తున్నట్లు లావణ్య తెలిపారు. తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ యాక్ట్ సెక్షన్ 67 మరియు బిఎన్ఎస్ సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఖాతాను నడిపిస్తున్న వ్యక్తిని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని లావణ్య కోరారు. ఇదే సమయంలో గతంలో కూడా సోషల్ మీడియాలో చిరంజీవిపై వచ్చిన ట్రోల్స్ కి లావణ్య ఘాటుగా స్పందించారు. కుటుంబ ఆనంద క్షణాల్లో వక్రీకరించి కమెంట్స్ చేయడం సరైంది కాదని ఆమె అన్నారు. వ్యక్తిగత జీవితానికొస్తే లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1 మెగా ప్రిన్స్ అయిన వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్నారు. ఇటలీలో కుటుంబ సభ్యుల సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వేధింపులపై లావణ్య తీసుకుంటున్న ఈ ధైర్యమైన నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సెలబ్రిటీలకైనా గౌరవం అవసరమే అనే సందేశాన్ని ఆమె చర్య మరోసారి గుర్తు చేసింది.